డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ జ్యోతిష నిపుణులు, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్తరేఖల ద్వారా జాతకాన్ని తెలియజేయగలిగే బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురువు, చాలా మంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు, అయినా సరే వాళ్ళకి మంచి ఫలితం రాదు, అనుకున్న కోరికలు తీరుతూ ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఆ పూజా విధానం ఎలా చేయాలి, ఏంటి అనేది మీ మాటల్లో ఒకసారి. తప్పకుండా తల్లి, వాస్తవంగా ప్రతిరోజు పూజలు చేస్తున్నాం, ఫలితాలు రావట్లేదు, మేము ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అనుకునేవారు అసలు ముందు మీరు పూజ ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే అర్థమవుతుంది. వాస్తవానికి పూజ అంటే నిత్య పూజ ముఖ్యంగా ఉదయం 6 గంటల లోపే పూజ చేయాలి, సూర్యోదయానికి ముందుగానే చేయాలి. ఇంకా ఓపుకున్నవారు సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయంలో కూడా చేయొచ్చు. రోజుకి 2 పూట్ల పూజ చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకపోగా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగితే. వాస్తవానికి పూజ అంటే మనం ఎలా చేయాలి అని అంటే ప్రతినిత్యం భగవంతుడితో మమేకమవుతూ చేయాలి. మనం ఏమనుకుంటాం, భగవంతుడి ముందు కూర్చుని భగవంతుడికి ఏ ప్రసాదం పెట్టాలి, ఎన్ని పువ్వులు వాడాలి, ఏమేం పువ్వులు తేవాలి, సహజంగా ప్రతి మనిషి ఆలోచన రావు. పువ్వులు లేవు, అమ్మో నేను భగవంతుడికి పువ్వులు పెట్టలేదు, నాకు అనుగ్రహాన్ని ఇవ్వడేమో, లేదు నేను ప్రసాదం పెట్టలేదు, నాకు అనుగ్రహం రాదేమో, ఇలాంటి డౌట్స్ అసలు లేకుండా మీకు ఉన్న దాంట్లోనే, మీకు ఉన్న పువ్వుల్లోనే, అది 1 పువ్వు అయినా 2 పువ్వులైనా తీసుకుని భగవంతుడు ముందు కూర్చుని ముందు దీపం పెట్టేటప్పుడే ముందు పూజా మందిరంలో పసుపు నీళ్లు కలుపుకొని, అంటే నీళ్ళలో కొంచెం పసుపు కలిపి ముందు మీ పూజా మందిరం అంతా శుద్ధి చేసుకోవాలి. మీ శరీరం పైన అలాగే పూజా మందిరం అంతా. అక్కడ ఏదైనా నెగిటివ్ ఆరా ఉంటే తొలగిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఉన్నప్పుడు మనకి పాజిటివ్గా మనసు పెట్టి భగవంతుడి పైన లగ్నం చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ముందు అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఆరాన్ని తీసేయాలి. పసుపుకి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి పసుపు నీళ్ళలో వేసి అక్కడ చిమ్మి ఇక్కడున్న ఆ నెగిటివ్ ఆరంతా తొలగిపోయినట్లుగా ఫీల్ అయ్యి మీకు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు స్వామికి సమర్పించి మీ మనస్సు అనే పుష్పాన్ని, అంటే మీ మనస్సుని పుష్పంగా మలచి మీరు నమ్మిన దైవం, ఏ దైవం అయినా కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు, ఆ దైవం ముందు కూర్చుని ఈ పువ్వుని సమర్పించి మీ దగ్గర ఏది ఉంటే, పటిక బెల్లం ఉందా, లేదు పరవన్నం ఉందా, లేక మీరు ప్రతినిత్యం వండుకున్న అన్నం కూర ఉందా, అదైనప్పటికీ కూడా స్వామికి నివేదన చేసి మనసులో ఇలా సంకల్పం చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే ముందు మన తీర్థం తీసుకునేటప్పుడు మన శరీరం అంతా కూడా పునీతమైపోయినట్లుగా, మనలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయినట్లుగా భావన చేసి దీపారాధన చేసేటప్పుడు దీపం వెలిగిస్తూ అగ్నిదేవుడి ద్వారా మనం అనుకున్న సంకల్పాలు భగవంతుడికి చేరినట్లుగా. అంటే మీ కోరికలు ఏదో చెప్తాం కదా, ముఖ్యంగా అసలు భగవంతుడి ముందు కూర్చున్నమ్మా కోరికల వర్షం కురిపించకూడదు. అలా మన సహజంగా అందరం చేసేది అదే. నాకు డబ్బు కావాలి, లేదా నాకు పెళ్లి కావాలి, లేదా నాకు పిల్లలు కావాలి, ఏదో ఒక సమస్యతో కూర్చుంటారు, పదే పదే చెప్తా ఉంటారు. భగవంతుడు అంటే ఆయన ఏం ఖాళీగా ఉండడుగమ్మా. ఎన్నో వేల కోట్ల మంది యొక్క ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలు, కోరికలు అన్నీ కూడా ఆయన స్వీకరిస్తూనే ఉంటాడు కదా. కాబట్టి మనం చెప్పిందే చెప్పటం మానేసి ఒక్కసారి చెప్పి వదిలితే, ఆయన భగవంతుడు అని గుర్తిస్తేగా నువ్వు ఒకసారి చెప్పి వదలటానికి. నువ్వు పదే ఎందుకు చెప్తున్నావు అంటే మీ దగ్గర ఎవరో పని చేసే వాళ్ళకి పదే చేసావా చేయలేదా, నాకు ఇవ్వు, నాకు ఇది తీసుకురా అని ఎలా చెప్తామో అలా భగవంతుడి ముందు కూర్చొని చెప్తుంటాం కదా. అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా నేను చెప్పింది భగవంతుడు ఎన్నాడు నాకు ఇస్తాడు అని నమ్మకం ఉంటే మీరు పదే ఆ కోరిక చెప్పలేరు. సంకల్పం పూజకు ముందు ఒకసారి చెప్పి పూజ అయిపోయిన తర్వాత మరలా సంకల్పం చెప్తాం. ఆ సంకల్పం అంటే కోరికే కదా. ఎందుకు అన్నిసార్లు చెప్పుకోవాలి అంటే మనకి సహజంగా చెప్పుకోవడం తప్పు కదమ్మా. నేనేమంటాను అంటే భగవంతుడు అనేవాడు ఒక్కసారి చెప్తే చాలు, ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. ఆ టైం రాగానే నీకు ఆ కోరిక ఇస్తాను. కానీ మీరు ఈలోపు తొందరపాటుతో ఆగలేక నా భగవంతుడు ఎన్నాడో లేదో అనే ఒక భయంతో చెప్పిందే చెప్పి చెప్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూస్తే చేసిన వారికి వెంటనే రిజల్ట్ వస్తుంది. భగవంతుడి ముందు కూర్చుని
ఈ దీపం ద్వారా అంటే అగ్నిదేవుడి ద్వారా నేను చెప్పే సంకల్పం అంటే కోరిక భగవంతుడికి చేరింది, భగవంతుడు ఆ కోరిక నాకు ఇచ్చాడు అని ఫీల్ అవుతూ మీరు మనసులో సంకల్పం చేసుకోవాలి. చేసుకుని జ్ఞాన ముద్ర పెట్టుకుని ముద్ర వేసుకుని మనసులో మీ సంకల్పం చెప్పిన తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో, మీరు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో, అగ్నిదేవుడి యొక్క అనుగ్రహంతో, అంటే అగ్నిదేవుడికి నేను సందేశం పంపుతున్నాను, అగ్నిదేవుడి ద్వారా నా కోరికల్ని ఆ భగవంతుడు ఇని మీకు అనుగ్రహించేసినట్లుగా అంటే ఇచ్చేసినట్లుగా భావన చేసి అప్పుడు మీరు ఒక్కసారి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసి, అది రాముడు కాని కృష్ణుడు కాని ఎవరైతే వారు ఆయనకి ఒక్కసారి నమస్కారం చేసుకుని మనసులో ఇలా సంకల్పం చేసుకోవాలి. అప్పుడు మీరు ఆ సంకల్పం అయిన తర్వాత ఇచ్చేశారుగా నీకు వేల కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మీరు విష్ణు సహస్రనామం చదువుతారో లేక లలితా సహస్రనామం చదువుతారో అష్టోత్తరాలు చదువుతారో అప్పుడు చదవాలి. ఈ చదివేటప్పుడు కూడానమ్మా వెనకాల మనకి తరుముకొస్తున్నట్లుగా గడగడా చదివేశాం అయిపోయిందా లేదా, అంటే అష్టోత్తరం చదివామా లేదా అనేది కాకుండా ఒక్కొక్క పదాన్ని చదువుతూ మనం మనసులో రియల్గా ఫీల్ అవుతూ చేయాలి. అంతేగాని నాకు ఆఫీస్ టైం అయిపోయింది, నేను పూజ చేయలేదు కాబట్టి 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో పూజ కంప్లీట్ చేసేస్తా, లేక నాకు వంట చేయాలి కాబట్టి లేడీస్ అందుకని గవ్వవా మా వారిని ఆఫీస్కి పంపించాలి, క్యారేజ్ కట్టాలి అని అడావుడిగా చేసేస్తా. ఇలా కాదు, మీరు ఆ టైంలో కుదరకపోతే ఇంకో ముందు చేయండి, తప్పు లేదు. కానీ చేసేది మనస్ఫూర్తిగా చేయాలి. అది మీరు ఇన్వాల్వ్ అవుతూ ఆ పదాలని మీరు మనసులో పలుకుతూ మీరు ఇన్వాల్వ్ అవుతూ భగవంతుడిని ఆచరిస్తూ మీ మనస్సుని పుష్పంగా మలచి భగవంతుడి పాదముల దగ్గర పెడుతూ చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వీళ్ళకి శీఘ్ర ఫలితం వచ్చి తీరుతున్నాం. ఇప్పుడు వరకు మనం అలా చేశామా అని ఒక్కసారి ఎవరికాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మనకి చేసేటప్పుడు మరి మనసు నిలబట్టం లేదు అని సందేహం కూడా వస్తాం. అసలు ఎందుకు నిలవదు మనసు అనంటే, మనం 100 ఆలోచనలతో ఉంటూ పూజ చేస్తే మనకి పుణ్యం వస్తుందో లేకపోతే ఆ కోరిక తీరుతుందో అని ఎవరో కొంతమంది మహానుభావులు చెప్తే నాలాంటి వాళ్ళు అది ఆచరిస్తూ ఉన్నాం. కానీ నేనేమంటాను, పూజ నువ్వు ఎలా చేశావు, ఎన్ని గంటలు చేసావు అనేది కూడా కాదమ్మా. అరగంట చేసినా పావు గంట చేసినా మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా చేయాలి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత మీరు ఆ భగవంతుడు అనుగ్రహంతో మీ కోరిక తీరిపోయినట్లుగా మీరు అఫర్మేషన్ చేస్తూ ఊహించుకుంటూ మనసులో ఇలా ఫీల్ అవుతూ హ్యాపీగా లా ఆఫ్ అట్రాక్షన్ అక్కడ వాడాలమ్మా. పూజలో వాడచ్చు, రియల్గా కూడా చేయొచ్చు. ఇలా గనక ఒక 108 రోజులు కానీ లేక మండలం రోజులు కానీ అంటే 41 రోజులు కానీ చేయాలి. చాలా మంది ఒక వారం రోజులు చేసి ఇంకా నా కోరిక తీరలా, నేను చేయట్లేదు, కుదరట్లేదు, లేదు 4 రోజులు చేసి 5వ రోజు నాకు కుదరట్లేదు అంటే షెడ్యూల్ తప్పుతూ ఉంటాం. వాళ్ళకి లేసే విధానంలోనో ఏదో పనుల వల్ల రెగ్యులర్గా చేయవు. నేనేమంటానంటేనమ్మా, ఒక పూజ అనేది అరగంట కేటాయిస్తే రెగ్యులర్గా అంటే కంటిన్యూ మీరు ప్రతిరోజు అదే టైంకి చేయాలి. 6 అంటే 6, 5 అంటే 5 ఈ టైంకే మీరు పూజ చేయటం ఒక మీ టైం టేబుల్లో ఆ టైం ఫిక్స్ చేయండి. ఇలా చేసి ఒక 108 రోజులు మీ సమస్యను బట్టి, లేదు 41 రోజులు చేయండి. రిజల్ట్ ఎందుకు రాదు? మరి ఇప్పుడు వరకు మీరు అంత టైం ప్రకారం చేశారా? అంటే మీకు ఎప్పుడు లేస్తే ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు లేచి పూజ చేయటం ప్రారంభించారు. అలా కాకుండా ఒకే టైంకి మీరు పూజ చేస్తే ఒక మండలం రోజులే చాలు, అద్భుత ఫలితాలు వస్తాయి. చేసేటప్పుడు మీ భావన ఇలా ఉండాలి, పూర్తి నమ్మకంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. భగవంతుడు నాకు ఇస్తాడు అనే యొక్క నమ్మకంతో చేయాలి. అప్పుడే రిజల్ట్ వస్తుందా. ఇస్తాడో లేదో అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం అప్పుడే చెప్పాం, ఏదైతే వస్తుందో అదే వచ్చేస్తుంది. మనకి డౌట్ వచ్చిన రోజే మీకు రిజల్ట్ రాదు. మీరు డౌట్ లేకుండా ఒకే టైంకి అరగంట కేటాయించండి అమ్మా, రిజల్ట్ వచ్చి తీరుతుంది. కాబట్టి మనసే ప్రధానం, ప్రసాదాలు కాదు. అలాగే నేను చాంటింగ్స్ చేస్తున్నాను, మంత్రాలు చదివేస్తున్నాను, జపాలు చేస్తున్నాను, వేల సంఖ్యలో చేస్తున్నాను, రిజల్ట్ రాలేదనే వారికి ఒక్కసారి ఇలా చేసి చూడండి, రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. ఏదీ లేదు, మనసులో సంకల్పం ఏంటంటే పాజిటివ్గా ఆలోచిస్తూ ఆ భగవంతుడు అనుగ్రహం నాకు కలిగిందని ఫీల్ అయితే చాలు. మీరు ఎన్ని మంత్రాలు చదివినా చదవకపోయినా మీకు రిజల్ట్ వస్తుంది. మంత్రం చదవటం వల్ల ఏమవుతుంది అని అంటే మీ యొక్క
ఆలోచన అటు ఇటు పరిగెత్తకుండా భగవంతుడి పైన ఉంటది. అందుకనే మంత్రాలు, పారాయణాలు, అలాగే అష్టోత్తరాలు మనం చేస్తూ ఉంటాం. మీరు అసలు అష్టోత్తరం చేయకుండా అష్టోత్తరంలో ఉన్న వచనాలని, పదాలని మీరు గుర్తించుకొని ఫీల్ అవుతూ పైకి చదవకుండా కూడా భగవంతుడిని ఆరాధించవచ్చు. మరి ఇప్పటి వరకు మీరు చేశారా? ఇలా చేసి చూడండి, మీకు ఎందుకు ఫలితం రాదో మీరే చూస్తారు. గురుగారు అపాయింట్మెంట్స్ కోసం ఒకసారి. మనకి ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. విజయవాడ అలాగే హైదరాబాద్లో ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాం, మేము ఎన్ని చేసినా జీవితంలో మేము అనుకున్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాం అనుకున్న వారు ఒక్కసారి మీరు కలిసినట్లయితే మీ జాతకాన్ని 12 కోణాలలో పరిశోధించి దానికి తగ్గ రెమెడీస్ ఇచ్చి మీరు ఇక్కడే అది ఎలా చేయాలో మా ముందే కూర్చోబెట్టి గంట నుంచి గంటన్నర వరకు అది మీతో చేయించి మీకు ఏర్పడిన చిక్కుముళ్ళు అంటే సమస్యల నుంచి బయటపడేట్టుగా చేయటం ఈ కేరళ జ్యోతిష్ యొక్క లక్ష్యం. కాబట్టి సమస్యలు ఉన్నాయని మీరు బాధపడకుండా ఒక్కసారి 1-to-1 సెక్షన్లో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలిసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. చాలా మంది మా దగ్గరికి వచ్చి వారి జీవితాల్లో సమస్యలు లేకుండా వాళ్ళ హ్యాపీగా ఆనందంగా మేము ఉన్నాము అని చెప్పి వీడియోల రూపంలో చెప్తూ ఉన్నారు. అవి మీకు రోజు చూపిస్తూ ఉన్నాం. మరి మాకు ఇంకా చాలా సందేహాలు ఉన్నాయని అనుకుంటున్నారా? మరి ఇంక లేట్ చేయకండి. గురువుగారు ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురు. నా పేరు సుజాత. మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాం. మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురూజీని వచ్చి కలిసాము. ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించినాము. అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు. మాకు చాలా బాగుంది. అందుకని మళ్ళీ వచ్చి స్వామికి కలవడానికి వచ్చినాం.